సో మునుగోడు ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కూడా మరి ఓటు వినియోగించుకుందామని రావటం కూడా మరి నిన్ననే గుర్తులు కూడా మరి ప్రకటించిన సందర్భంగా రోలరు మరి ట్రక్ రావడం కూడా టీఆర్ఎస్ పార్టీ మరి ఆందోళన కూడా చేస్తున్న సందర్భంలో మరి చౌటుప్పల్ నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నటువంటి మరి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ప్రస్తుతం ఉన్నారు. వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉందండి. మాకు చౌటుప్పల్ మున్సిపాలిటీ లోపల 4వ వార్డు 15వ వార్డు అలాట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ప్రజలంతా బ్రహ్మాండంగా పట్టం కట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ మీరు, మరి ఎలా కౌన్సిలర్ తోటి అంటే ఎలా సమాయత్తం అవుతున్నారు? సిపిఐ సిపిఎం వాళ్ళు ఇంపార్టెంట్, ఇక్కడ వాళ్ళతోటి సంప్రదింపులు ఎలా ఉన్నాయి? అంటే మా వార్డులలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. సిపిఐ సిపిఎం లీడర్స్ ఏమో ఉన్నారు. మేమంతా ఇప్పుడు పొత్తు పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేస్తూ ఉన్నారు. సిపిఎం సిపిఐ వాళ్ళు అట్లాగే టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిగా ఉంది. సో కేసీఆర్ పథకాలైనా లేకపోతే స్థానిక అంశాలపైన ఏమన్నా తీసుకెళ్తుంటారు? స్థానిక అంశాలను కూడా తీసుకుంటున్నాము. కాకపోతే ఈ స్థానిక అంశాలతో పాటు కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలను ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా విఫలమయ్యిండు, వాటిని సఫలీకృతం చేయడం లోపల, ఆ పథకాలన్నింటినీ ప్రజల వద్దకు చేరవేయడం లోపల ఏ విధంగా విఫలమైండు అనేటటువంటి విషయాన్ని మేము అందరం కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. సో టార్గెట్ మరి ఇక్కడ బీజేపీ రాజగోపాల్ రెడ్డి? మాకు టార్గెట్ బీజేపీ కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు. ప్రజలు వద్దనుకున్నటువంటి ఎలక్షన్లు వీళ్ళు తీసుకొచ్చిండ్రు. ఆ విషయాన్ని మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాదు, ఇది మనం మంచిగా పరిపాలన సాగించుకొని ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చాల్సినటువంటి సమయం లోపల ఒక సంవత్సరంన్నర ఉంటే ఎలక్షన్స్ వచ్చేటటువంటి ఈ తరుణం లోపల కావాల్సుకొని వీళ్ళు ఎలక్షన్స్ పెట్టించిండ్రు. ఆ విషయాన్ని మేమందరం కూడా తిరిగి ప్రజలకు అందరూ కూడా వివరిస్తూ ఉన్నాం. సో ఏమంటారు ప్రజలు, ఏమంటారు మరి మీ పథకాలు చేరినాయి అంటారా? తీసుకున్నట్టు పింఛన్స్ కావచ్చు, మరి మంచినీటి సౌకర్యం గురించి కూడా చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు ప్రజలు ఏమంటారు? మనకు తెలుసు, ఇప్పుడు పథకాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలను వేరే రాష్ట్రాలు కాపీ కొట్టే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉదాహరణకు భగీరథ పథకము నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇక్కడనే ఆ భగీరథ పథకము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల లోపల మంచిగా పనిచేసుకోవాలని చెప్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ టౌన్లో నేను తిరిగి చూస్తూ ఉంటే టౌన్ వరకు నీళ్ళు వచ్చినాయి. సాగర్ నీళ్ళు అంటారు, ఇక్కడ భగీరథ నీళ్ళను సాగర్ నీళ్ళు అంటూ ఉన్నారు. ఆ నీళ్ళు ఇక్కడి వరకు వచ్చినాయి. కానీ ఇంటింటికి నల్లా పెట్టి చేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సమీక్షలు జరిపి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనేది చేయాలా, అది చేయలేకపోయినారు. కానీ ఆ వచ్చినటువంటి సాగర్ నీళ్లు పాత పైపుల్లోంచే ఇంటింటికి మాత్రం పోతూ ఉన్నాయి. మనం గతంలో చూసినాము, భగీరథ నీళ్లు లేనటువంటి సమయం లోపల ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లతోటి కాళ్ళు వంకరబోయి నడుములు వంకరబోయి 20 ఏండ్లకే 80 ఏండ్లలాగా కనిపించేటటువంటి తరుణం మనం అందరం చూసిండు. కానీ 70 ఏండ్లు పాలించినటువంటి గత పాలకులు ఎవ్వరు కూడా ఈ ఫ్లోరైడ్ సమస్యను కూడా తీర్చలేరు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ భూతాన్ని తరిమి కొట్టినటువంటి విషయం ప్రజలకు మేమందరం కూడా చెప్తా ఉన్నాం. సో మరి ఈ ఎన్నికలు వచ్చినందుకే డెవలప్మెంట్ కార్యక్రమాలు టీఆర్ఎస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ అంటారు కదా, సో అంటే మరి ప్రతిపక్షాలు ఉన్న చోట నిజంగానే డెవలప్మెంట్ చేయలేదా? అట్లా కాదు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం పెట్టినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న చోట ఒకలాగా పథకాలు, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ఇంకొకలాగా పథకాలు పెట్టలేరు కదా. రాష్ట్రం మొత్తం కూడా పథకాలు పెట్టింది సమానంగా ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏమన్నా సమన్వయ లోపం ఉందా, అదంతా కూడా వాళ్ళు సరి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆ సమన్వయం చేసుకోక, ఎందుకంటే ఎప్పుడు మేము తిరిగి చూస్తూ ఉంటే 4వ వార్డు 15వ వార్డులలో ఈ 3.5 సంవత్సరాలలో మా వార్డుకు ఒక్కసారి కూడా రాలేడు సార్ ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు వాళ్ళ సొంత స్వలాభం గురించి, బిజినెస్ గురించి, వ్యాపారం గురించి చేసుకుంటున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు. సో మీ ఎక్స్ఎంపీ బుర్ర నర్సయ్య గారు కూడా మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. సో మరి ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఒక సముద్రం లాంటి పార్టీ అండి. కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు పోతూనే ఉంటుంది. ఒక్క నాయకుడు పోతే 100 మంది నాయకులను తయారు చేసేటటువంటి కెపాసిటీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉంది. సో మరి కేటీఆర్ గారు గెలిస్తే దత్తత తీసుకుంటున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది మరి? బ్రహ్మాండంగా ఉంటుంది.
దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా అనేటటువంటిది కాకుండా దత్తత తీసుకున్నా అనేటటువంటిది కేటీఆర్ గారు చెప్పిండు. కాకపోతే ఈ గవర్నమెంట్ పథకాలు చాలు డెవలప్ చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కరెక్టుగా సమీక్షలు నిర్వహించి ప్రజలకు చేరేవేసే విధంగా పాలకులు ఉండాలా. అది విఫలమైరు గతంలో వాళ్ళు. కాబట్టి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే మళ్ళీ అన్ని పథకాలు ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికి చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో మైనార్టీ ఓట్లు కావచ్చు, దళిత బంధు కూడా పెట్టారు కనుక దళిత బంధు లబ్ధిదారులు ఏమంటారు, ఎస్టీ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు కనుక ఇవన్నీ సమీకరణ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రం లోపల ఎస్టీల సంఖ్య పెరిగినా కానీ వాళ్ళ రిజర్వేషన్ పెంచకుండా బీజేపీ ప్రభుత్వము దాన్ని నొక్కి పెడతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము బ్రహ్మాండంగా తండాల లోపల అందరు కూడా తీసుకుపోతా ఉన్నాము. ఆ తండాల వాళ్ళు గిరిజనులు, దళితులు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తాం. మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని వాళ్ళు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నాం. సో పద్మశాలిసి ఓట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. సో సుంకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సుంకాన్ని కూడా తగ్గించలేదని కేంద్రం పైన నిన్న కేటీఆర్ సమ్మేళనంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్తారు? ఇక వాళ్ళ విషయానికి ఇప్పుడు చేనేత విషయానికి సంబంధించినటువంటి చూస్తే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. గతంలో ఉన్నటువంటి 14 మంది ప్రధాన మంత్రులు కూడా చేయనటువంటి ఒక ఘనకార్యం అనాలనా, దీన్ని ఒక దుశ్చర్య అనాలనా, ఏమన్నాలో కానీ మోడీ గారు దాని మీద కూడా జీఎస్టీ వేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 5% జీఎస్టీ వేసిండ్రు. ఒకవేళ బీజేపీకి ఇట్లా పట్టం కట్టాలని ప్రజలు చూస్తే ఏమవుతుందంటే, ప్రజలు కూడా మా వైపు ఉన్నారు, మేము 5% కాదు దీన్ని ఇంకా 12% చేయొచ్చు, 18% చేయొచ్చు అనే విధంగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ చేనేతల మీద వీళ్ళు సుంకం వేసిండ్రు. కాబట్టి ప్రధానమంత్రి గారికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామనే విధంగా ఈ చేనేత వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వంటింటికి వెళ్ళి ఓటేయని అంటారు, కారణం ఏంది అర్థం కాలే. వంటింటికి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు ఓటేయండి అంటారు కదా. ఇప్పుడు మనం చూసినాము, మనం జీడిపి పెరిగింది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగిందని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ జీడిపి పెరిగిందంటే డీజిల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది. మనం ఇక ఇంకొక దుశ్చర్య ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు మెల్లగా పోయి ఇళ్ళకు ఏం చెప్తున్నారు అంటే గ్యాస్ ధర పెంచింది, డీజిల్ ధర పెంచింది, పెట్రోల్ ధర పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారంట కొన్ని చోట్ల. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిత్యావసర సరుకులు కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ మనము 400 చిల్లర ఉన్నటువంటి గ్యాస్ ఇప్పుడు ఎంత అయింది, దాదాపు 1200 చిల్లరకు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసి వాళ్ళు పెంచినటువంటి రేట్లను కూడా టీఆర్ఎస్ మీద రుద్దడానికి చూస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు, టీఆర్ఎస్కు పట్టం కడతారు. సో ముఖ్యంగా గుర్తు విషయంలోకి వస్తే రోలర్ మీకు గతంలో మరి ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏర్పడింది. సేమ్ ఈసారి కూడా సిచ్యువేషన్ అలా ఉంది. ఆ విషయంలో ఓటర్లను ఎలా సమాయత్తం చేస్తారు? ఇప్పుడు అవి కొన్ని చూస్తే ఎందుకంటే కంటి చూపి సరిగా లేనటువంటి వాళ్ళకు ఈ రోడ్ రోలర్ కావచ్చు, రోటీ మేకర్ కావచ్చు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కారును పోలి ఉంటాయి అని చెప్పి కొంచెము చూస్తే కనబడుతుంటుంది. కొంచెం సరిగా లేనటువంటి చూపు సరిగా లేనటువంటి వాళ్ళకు గతంలో 2011 అనుకుంటే నాకు తెలిసి రోడ్ రోలర్లను తీసేసిండ్రు. కానీ మళ్ళీ కొత్తగా పెడతా ఉన్నారు. ఇక ఇవన్నీ మనము ఏం జరుగుతున్నది అనేటటువంటిది కేంద్రం చేతిలో అన్ని ఏ విషయాలను వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటి ప్రజలు గమనిస్తున్నారు. మేము మాత్రము ఈ కారు గుర్తును ఏ విధంగా ప్రజల్లోకి వేరే గుర్తులతోటి అంటే ఇబ్బంది పడకుండా చూడాలనేటటువంటిది మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. సో రెండు పార్టీల వాళ్ళు ధనం బాగా పంచుతున్నారని నిన్న దొరికిన సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మేము నమ్ముకున్నది ఏంది, టీఆర్ఎస్ నమ్ముకున్నది ఏంటంటే ప్రజలను, బీజేపీ వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే డబ్బును. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒకరోజు కూడా వార్డులకు లేకపోతే గ్రామాలకు తిరగనటువంటి వ్యక్తి. వాళ్ళు నమ్ముకున్నది మొత్తం కూడా డబ్బును. మేము డబ్బుతోటి ఏమైనా సాధిస్తాము, ఎవరినైనా కొంటాము అనే విధంగా వాళ్ళు ఉన్నారు. నిన్ననే ₹1,00,00,000 వాళ్ళ అనుచరులు, ఇప్పుడు బండి సంజయ్ గారు అనుచరుల కారు లోపల ₹1,00,00,000 దొరికినాయి అనేది దీనికే నిదర్శనం. సో ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు? మా వార్డు ప్రజలకు కావచ్చు, మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రజల వైపు ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించండి. ఆ సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేయాలా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.